ఇక ధాన్యం అమ్ముకుందామని వచ్చిన రైతులపై రైసు మిల్లర్లు దాడి చేయించిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది. రైతులపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్థానిక సూర్యతేజ రైస్ మిల్లు యజమానులు తమ పట్ల దారుణంగా వ్యవహరించడమే కాకుండా వారి సిబ్బందిచే దాడి చేయించి గాయపరిచారని మిల్లర్ల దాడిలో గాయపడ్డ నారాజు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. పోలీసులు కూడా మిల్లర్లకు ఒత్తాసు పలుకుతూ తనపై దాడికి పాల్పడ్డారని రైతు నారాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ విషయంపై విచారణ చేసి తమకు న్యాయం చేయాలంటున్న బాధిత రైతు అతని కుటుంబీకులతో మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. వచ్చిన రైతులపై మిల్లర్లు దాష్టికం ప్రదర్శించిన ఘటన మిర్యాలగూడ మండలంలో చోటు చేసుకుంటుంది. మిర్యాలగూడ మండలం కేంద్రంలో ఉన్నటువంటి సూర్యతేజ రైస్ ఇండస్ట్రీస్ వారు ధాన్యం అమ్ముకుందామని చెప్పి వచ్చినటువంటి రైతుల పట్ల చాలా అమానవీయంగా ప్రవర్తించిన పరిస్థితి ఉండడం జరిగింది. ఎవరైతే మిల్లర్ల చేతిలో దాష్టికానికి గురయ్యారో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, యాక్చువల్ గా మీరు ఈ సూర్యతేజ రైస్ ఇండస్ట్రీస్ కి వెళ్ళేసేసి ధాన్యం అమ్ముదామని చెప్పి వెళ్ళడం జరిగింది. అక్కడ అసలు విషయం ఏం జరిగింది, ఎందుకు మీ మీద మిల్లర్లు దాడి చేశారు? సార్, నా పేరు సైదులు, మాది బాగాపురం గ్రామం సార్. మా మామగారి ఒడ్లు 3 ట్రాక్టర్లు వచ్చాయి. ఆయన పిల్లల్ని నేను చేసుకున్నా, నాకు బోనస్ గ్యాస్ ఏమీ లేకుండా మా మామగారు ఒడ్లు కొనండి సార్ అని బతికిలాడినాం. ఆయన అసలు పట్టించుకొని నీ ఒడ్లు కొనడానికి దిక్కు లేదు, నువ్వు నీ చుట్టాల ఒడ్డు తీసుకుంటే ఎవరు తీసుకుంటాడు బయటికి వెళ్ళిపో అని మా కులం పేరుతో దూషించి మమ్మల్ని వాళ్ళు స్టాఫ్ మొత్తం కూడా వచ్చి మా మీద మూకుమ్మడిగా దాడి చేశారు. మూకుమ్మడిగా దాడి చేసేసరికి మేము అక్కడ మా ఆవిడ స్పృహ లేకుండా పడిపోయాడు. వాళ్ళే కొట్టిర్రు. వాళ్ళే కొట్టేసి మళ్ళీ వాళ్ళ స్టాఫ్ వాళ్ళ ఒక దగ్గర 30-40 మంది ఉంటారు. వాళ్ళు మేము ఉన్నది మేము ముగ్గురు అయిపోయినాం. అయిపోయిన తర్వాత మేము వెంబడి వాళ్ళే రిటర్న్ వాళ్ళే పోలీసు వాళ్ళకి అన్నట్టు ఫోన్ చేసి వాళ్ళపై పోలీసు వాళ్ళు పిలిపించుకొని వాళ్ళ పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ లోపల వేసి మంచిగా వాళ్ళ సేఫ్ సైడ్కి వెళ్ళిపోయారు. అక్కడ వచ్చిన పోలీసు వాళ్ళు కూడా మా మీద దుబాయించడం, మా మీద మీరు ఏంద్రా నగరాలు చేస్తారా, తాగిన తమాజా చేస్తారా మీరు అని చెప్పి వాళ్ళే మా మీద రివర్స్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మా తమ్ముడు ఆ క్షణంలో ఇమీడియట్గా మావాడిని జీబులో బలవంతంగా ఎక్కిస్తున్నారు. జీబులో బలవంతంగా ఎక్కించేసరికి లోపలికి నెట్టుకుంటే ఎస్ఐ గారు, రూరల్ ఎస్ఐ గారు, సిఐ గారు వీళ్ళంతా కలిసి వాడిని గుద్దడం, పిడిగుద్దులు గుద్దడం, వాడిని బాగా లోపల ప్రెస్ చేశారు. వాడు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. జీబులోంచి లాగేసినాం మేము, లాగేసి కింద పెట్టినాం. కింద పెట్టేసి వాడు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు సచ్చుండ బతుకునే తెలియని పరిస్థితిలో ఉంది. మేము చూస్తే వాడిని పరిస్థితి అప్పుడు ఇమీడియట్గా మేము వెంబడే అంబులెన్స్కి ఫోన్ చేసుకోం. ఆయన ఎస్ఐ సిఐ గారు అంటారు నా బండ్లో వేసుకోవాలి అంటే, సార్ మీ బండ్లో వేసుకోవాలి మీ సముద్రం అని దానిలోనే మీ మీద నాకు నమ్మకం లేదు సార్. ఎందుకు పోలీసుల మీద నమ్మకం లేకపోవడం కారణం ఏంటి అంటే మిల్లర్లకు ఒత్తాసు పలుకుతున్నారు సార్. సన్నటికి ఫోన్ చేసింది మిల్లర్లు. ఫస్ట్ ఎవరు వాంగ్మూలం తీసుకోవాలి, మిల్లర్ల వాంగ్మూలం తీసుకోవాలి. మిల్లర్లతో ముచ్చటే మాట్లాడలే, ఎంతసేపు మమ్మల్ని దబాయించడం. అంటే మేము దళితులం, మాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, మాకు ఆశ లేదు, పాస్ లేదు, మాకు రాజకీయ అండలేదు. అంటే వాళ్ళకి అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఉన్నా కాబట్టి వాళ్ళు చెప్పు చేతిలో నడుస్తుంది, మాకేం లేవు కదా. అందుకే మా మీద రివర్స్గా మళ్ళీ దెబ్బలు తిన్నది మేము, ఐసీలో పడినది మా తమ్ముడు, మళ్ళీ మా మీద కేసులు పెట్టారు. మిల్లర్లు ఏం చెప్తున్నారంటే వారే మా మీద దాడి చేయడం జరిగింది, వాళ్ళు దాడి చేస్తుంటేనే మాకు సంబంధించిన వ్యక్తులు వచ్చి అడ్డుకోవడం జరిగింది, ఆ విధంగా జరిగింది తప్ప తప్పిదమైతే మా వల్ల లేదు అని చెప్పి మిల్లర్లు చెప్తున్నారు. సార్, అక్కడ వెళ్ళింది మేము ముగ్గురం, వాళ్ళు 30 మంది ఉన్నారు. ముగ్గురు వెళ్ళి 30 మంది కొడతారా? వాళ్ళు మా మీద దాడి చేసి వాళ్ళే రివర్స్లో మళ్ళీ కేసులు పెట్టేసి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లపై కేసు పెట్టేసి వాళ్ళ ఫ్యామిలీ పోతారా బాబా అని మేము బాధపడుతుంటే కేసులు చేసి మమ్మల్ని మానసికంగా ఎంత ఇబ్బంది పెడుతున్నాను సార్. అన్న మా స్థితిలోకి వెళ్ళిపోయినా మేము ఇప్పుడు. చూడొచ్చు, ఇక్కడ దెబ్బలు తినటువంటి నాగరాజు భార్య కూడా ఉండడం జరిగింది. ఎట్లుందమ్మా మీ భర్త కండిషన్? సీరియస్గా ఉంది సార్. అసలు శ్వాసే ఆడతలేదు, ఆయనకు ఆక్సిజన్ తీస్తే అసలు ఊపిరి అనేదే ఉండట్లేదు. సీరియస్గా ఉంది, మాట్లాడడం కూడా రావట్లేదు. ఏం చేయాలి సార్, మాకు న్యాయం చేయండి సార్ కొంచెం అన్నా. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నాగరాజుకు ఎలాంటి దెబ్బలు తగలలేదు, కేసు అయిందని చెప్పేసి ఈ విధంగా యాక్షన్ చేస్తున్నారు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మీ భర్తకు సంబంధించి గతంలో ఏమన్నా అంటే అనారోగ్య సమస్యలు కానీ ఇటువంటి ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు సార్, అసలు ఏమీ లేవు. వాళ్ళు కొట్టిరంట, లోపల దెబ్బలు లోపల ఉన్నాయి సార్, బయటకు కనిపించట్లేదు అంతే సార్. కానీ కొట్టిర్రంట పోలీసు వాళ్ళు, అక్కడ బాగానే కొట్టిర్రంట. ఎప్పుడైతే సీరియస్గా ఉంది సార్, మాట్లాడతలేడు, సీరియస్గా ఉంది సార్, అసలు ఏం మాట్లాడతలే మాతోనైతే. ఆక్సిజన్ తీస్తే అసలు ఉంటాడో పోతాడో కూడా తెలియదు సార్, అంత సీరియస్గా ఉంది. సో ఆ విధంగా మిల్లర్లు అదేవిధంగా పోలీసులు పూర్తి స్థాయిలో తన పట్ల కూడా చాలా మనుషులుగా ప్రవర్తించారు. ముఖ్యంగా వాళ్ళ వల్ల నేను ఇప్పుడు హాస్పిటల్లో కావాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనివల్ల తన భార్య పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తనకు న్యాయం జరగాలని చెప్పేసి అతను ధీరంగా వేడుకుంటున్న పరిస్థితి ఉండడం జరిగింది. మిర్యాలగూడ నుండి కెమెరా పుల్లారావు.